నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో చౌర్య పాఠం అంటూ థియేటర్స్లోకి రాబోతున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి టీంని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఓకే, సో అసలు ఫస్ట్ టైటిల్ వినగానే నాకు కొత్తగా అనిపించింది. అంటే అసలు ఇలాంటి టైటిల్ ఎప్పుడు వినలేదు నేను. చౌర్య పాఠం, ఎస్, నిజంగా వినలేదు. సో అసలు అంటే ఏంటి చౌర్య పాఠం అంటే ఏంటి? స్టార్ట్ విత్ డైరెక్టర్. మీకేం అర్థమైంది చౌర్యపాఠం అంటే? మేము ఏదో అర్థం అవ్వాలని పెట్టాము, అది అర్థమైందా లేదో చూద్దాం. నాకు పాఠం అనేది అర్థమైంది కానీ చౌర్యం అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళండి, మీరే థింక్ చేయండి. చౌర్యం, దొంగతనం, రైట్? ఓకే. దొంగతనం, వీళ్ళు దొంగతనం ఎలా చేస్తారు, వీళ్ళ దొంగతనం చేసే ప్రాసెస్లో ఏం నేర్చుకుంటారు అనేది చౌర్యపాఠం. ఓకే ఓకే ఓకే. అంటే రీసెంట్గా ఇలాంటిది ఒకటి, అంటే బ్యాంక్ రాబరీకి సంబంధించి సత్యదేవ్ గారిది కూడా ఒక మూవీ వచ్చింది. సో అంటే దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ట్రీట్మెంట్, డిఫరెంట్ స్టోరీ కూడా. సో అఫ్ కోర్స్ బ్యాంక్ దొంగతనం అనేది కామన్ పాయింటే కానీ బట్ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ అంతే. అండ్ అలాగే మీరు దొంగతనం చేయడం కోసం హీరోయిన్ని అడ్డు పెట్టుకొని తననేదో మీ అవసరం కోసం వాడుకుంటున్నట్టుగా టీజర్లో ట్రైలర్లో అర్థమైంది. అంటే అంటే నాకు స్టోరీ కూడా కొంచెం కొంచెం అర్థమైంది. సో అంటే అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బేసికల్గా అడ్డు పెట్టుకుని లేదు. సో తనకి కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్లోలీ ఎవరికైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు మౌల్డ్ చేసుకుంటారు కదా. సో తను కూడా మా టీంలో జాయిన్ అవ్వాల్సి వస్తారు. దట్స్ హౌ వి ట్రావెల్. తన సిచ్యువేషన్ లో జాయిన్ అవ్వాల్సి వస్తారు. బలవంతంగా ఎవరు లేరు. నాకు నమ్మసక్యంగా అనిపించట్లేదు. అంటే మేము ఎవరిని బలవంతం పెట్టాం, ఎవరిని బలవంతం పెట్టాం. సిచ్యువేషన్ వస్తుంది, వాళ్ళ అవసరాలకు వస్తూ ఉంటారు, జాయిన్ అవుతారు ట్రైన్ లాగా. మీరు చెప్పేదాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే నాకు స్టోరీ ముందే అర్థమైపోతుంది, అందుకని నా మైండ్ సెట్ చేంజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. చాలా మటుకు స్టోరీ బయటే ఉంది అక్కడ. ఇంకా దాంట్లో ఇస్ లైక్ టూ స్మార్ట్. అవునా, థాంక్యూ. అండ్ పాయల్, మీ గురించి చెప్పండి. మీ స్టోరీ ఏంటి? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ చాలా లీక్ అయ్యింది, బట్ లైక్ ఈ సెడ్ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. బిగినింగ్లో ఈ 4 members ఒక గ్రూప్లో ఉంటారు. స్టోరీ వెన్ ద స్టోరీ గోస్ ఫార్వర్డ్ వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఒక గ్రూప్లో ఉంటారు. బట్ మై నీడ్ ఆల్సో కమ్స్ ఇన్. తర్వాత హౌ వీ కొలాబరేట్ ఆన్ ఇట్, దెన్ ఐ ఆల్సో బికమ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. సో బట్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది సెల్ఫిష్ రీజన్స్తో కాకుండా సిచ్యువేషన్స్ అలా అవుతుంది. సో దట్స్ హౌ దే బికమ్ అ టీమ్. అంటే ఒక దొంగ అవ్వాలి అని అంటే సమ్వాట్ ఏవో సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి కూడా అవ్వచ్చు, మనం దాన్ని జడ్జ్ చేయలేము. సో అలా మీరేమైనా మీ లైఫ్లో చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేశారా? దొంగతనం అంటే నార్మల్గా స్కూల్లో అవి చేస్తాం కదండి, చాక్లెట్లు ఎక్స్ట్రాగా, లేదంటే క్యాంటీన్లో ఒక అంత పెద్దగా ఏం చేయలేదు. అంత పెద్దగా చేస్తే ఇక్కడ ఇలా కూర్చోం కదా మనం. అంత పెద్దగా ఏం చేయలేదు. తెలియదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు అండి మ్యూజియం లో డైమండ్ చేయబిట్ లాగదాం అనుకున్నా, తెలియలేదు అప్పుడు. అది లాగొద్దని తెలియలేదు. పోలీసులు వచ్చారు, సైరన్స్ మోగాయి. అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ సైరన్స్ మోగాయి, సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, ఏంటి ఏం జరుగుతుందని చూసారు. కాకపోతే తెలియక చేశాను, వదిలేశారు. మనోడు డైమండ్ ని చాక్లెట్ లాగా కొడేద్దాం అనుకున్నాడు. 10 or 12 అలా ఉంటుంది. ఇంకా తక్కువ ఉండొచ్చా? ఇంకా తక్కువ ఉంటుంది. 10-12 ఓకే అండి. ఇప్పుడు పెద్ద వాళ్ళే చేస్తున్నారు. 10 కంటే తక్కువే. మీకు తెలియక చేశారంటే నేను నన్ను ఒప్పుకోను. 10-12 years అప్పుడు అంటే ఇంకా తక్కువనే లేండి. ఇంకా తక్కువ. స్మార్ట్ దట్ ఎలాగో చిన్న పిల్లని వదిలేస్తారని సో ట్రయల్ చేద్దాం. లేదు, అట్లా ఏం అనుకోలేదు, తెలియక చేశాను. అంత డైమండ్ బాగుంది అనిపించింది, చూద్దామని తీసారా, కొట్టుకెళ్ళామని తీసారా? బాగుందని తీసారా? ఓకే ఓకే, నైస్. అండ్ అలాగే ఇప్పుడు ఈ స్టోరీలో డిఫరెంట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఏం ఉండబోతుంది? సబ్జెక్ట్ అండి. స్టోరీలో డిఫరెంట్గా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కానీ, ఆ స్టోరీ వెళ్ళే డ్రైవ్ అయ్యే వే కానీ, ఆ వీల్ వెళ్ళే వరల్డ్ కానీ, ఇట్ ఈస్ ఆల్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది.
మేకింగ్లో కానీ ఆ ట్రీట్మెంట్లో కానీ, సో అది అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం స్టోరీ వైజ్ కూడా. ఇంద్రరామ్ గారు, ఇది మీది ఫస్ట్ మూవీ కదా? ఓకే. సో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ నచ్చడానికి మనకి ఒక పాయింట్ ఉంటుంది. అట్లా మీకు స్టోరీ వినగానే నచ్చిన పాయింట్ ఏంటి, ఇది నేనే చేయాలని మీకు ఎందుకు అనిపించింది? బేసికల్గా లెట్స్ స్పీక్ హానెస్ట్, నాకు ఈ స్టోరీ కంటే కూడా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, నిఖిల్, కార్తిక్ భయ్య, నాగేంద్ర గారు, త్రినాథరావు గారు, ఇలాంటి కాంబినేషన్ నుంచి ఒక ఫిలిం వస్తుందంటే ఆబ్వియస్గా అది క్రేజీ ప్రాజెక్టే అవుతుంది. ఎందుకంటే త్రినాథ్ గారు అన్ని హిట్సే, కార్తిక్ భయ్య ఆయన వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాగేంద్ర గారు ఆర్ట్ ఆయన సూపర్గా వర్క్ చేస్తారు. ఈవెన్ నిఖిల్ దో హీస్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్, హీ వర్క్డ్ అండర్ సమ్ ప్రొఫెషనల్స్. సో ఆయన యాడ్స్ కూడా చేశారు. వీళ్ళందరి నుంచి ఒక ప్రొడక్ట్ వస్తుంది, దాంట్లో మనం కూడా కొలాబరేట్ అవుతున్నాం అంటే డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ వన్ అనేది ఫస్ట్ అయితే నాకు తెలిసింది. స్టోరీ నిఖిల్ చెప్పాక ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. అది ఇంకొక యాడ్ ఆన్ లాగా, ఎందుకంటే సబ్జెక్ట్ అయితే డిఫరెంట్ సబ్జెక్ట్, ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు టచ్ చేయలే, తెలుగులో అంతగా ఎవరు టచ్ చేయలేదు. అదైతే వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఎగ్జిక్యూషన్స్ కూడా మాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి, డైలీ ఎర్రర్స్, ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకున్నాం. సెట్స్ అప్పుడు లెట్స్ ఒక టనల్ ఉంది కదా, ఇప్పుడు హెచ్ నుంచి వైకి చూపించింది మీకు కూడా. ద పర్పస్ ఆఫ్ కీపింగ్ హెచ్ నుంచి వై కనెక్షన్ పోస్టర్లో ఇట్స్ అ టనల్ అన్నట్టు, మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అవన్నీ బేసికల్గా జనరలైజ్డ్గా చేయలేం. ఇప్పుడు ఎక్కడికైనా అవుట్డోర్ వెళ్ళి షూటింగ్ చేయాలంటే మనం రెకీ చేసుకొని చేయొచ్చు. ఈ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, చేసుకుని ఇలా చేసుకున్నాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఫిలిం అనమాట. అంటే ఎలా వచ్చింది ఈ స్టోరీ మీ దగ్గరికి? నిఖిల్ గారు మీకు ముందు నుంచి తెలుసా? నిఖిల్ గారు నాకు తెలియదు, త్రినాథ్ గారు, కార్తిక్ గారు ధమాకాకి వర్క్ చేశారు కదా. సో అక్కడ కార్తిక్ గారు త్రినాథ్ గారికి ఒక లైన్ చెప్పారంట. సో లైన్ చెప్పి ఇలా చేద్దాం అనుకుంటున్నానన్నా, మీరైనా చేస్తారంటే నేను ప్రొడ్యూస్ చేస్తా, ఎలాగో ప్రొడక్షన్ హౌస్ పెడదాం అనుకున్నాను. తర్వాత నాకు కాల్ చేశారు. అప్పటికే నేను త్రినాథ్ గారిని ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్ ఎనీ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అని. సో దెన్ వన్ ఫైన్ డే ఈ కాల్ మీ. సో ఇలా ఉంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దే విల్ రోప్ యూ ఇన్, నువ్వు దానికి సరిపోతేనే దే విల్ యాక్సెప్ట్ ఇట్ అని అన్నారు. సో వాళ్ళు ఆడిషన్ చేశారు. ఈయనైతే ఒక మినీ షూట్ చేశారు నా మీద ముందే. అది చేసుకున్నాక ఓకే అనుకున్నాకే దట్స్ హౌ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ గ్లాడ్. అంటే మినీ షూట్ అంటే ఆడిషన్ టైప్ లేకపోతే డైరెక్ట్ గా షూట్ కి వెళ్ళిపోయారా? ఆ క్యారెక్టర్ కి, ఆ చిన్న సెటప్ కి ఒక చిన్న ఆఫీస్ రూమ్ లో దాన్ని సెట్ చేసుకొని మేము వన్ డే డెమో షూట్ లా చేసుకున్నాం. ఏంటి వన్ డే మొత్తం? అంటే లైక్ చిన్న సెటప్, వన్ డే మొత్తం అంటే ఇట్లా ప్రొడక్షన్ యూనిట్ ఏం కాదు. అది యాక్చువల్గా స్టిల్ రిమెంబర్, బాగా వచ్చింది అది. సో అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం ఇండియాలో, వాళ్ళందరూ అక్కడ యూరోప్ గారు, కార్తిక్ గారు యూరోప్ లో వేరే సాంగ్ షూట్ గురించి. So soon after the shoot is finished, he edited it and sent another. After that they said, yeah, you're doing it. And మీకు కార్తిక్ గారు అండ్ త్రినాథరావు గారు ముందే తెలుసు? కార్తిక్ గారు తెలుసు, త్రినాథ్ గారు ఒకసారి కలిసాను అంతే. కార్తిక్ గారితో ఎలా పరిచయం మీకు? కార్తిక్ అటుకి నేను చీఫ్ అసోసియేట్ గా చేశాను. నన్ను ముందు యాడ్స్ చేసేవాడిని. సో నేను వర్క్ చేసే యాడ్ ఏజెన్సీలో లైక్ ఒక యాడ్ చేసాము. ఆ యాడ్ కి కార్తిక్ గారు డిఓపి ఉంటారు. సో అక్కడి నుంచి తెలుసు నాకు. ఓకే ఓకే. అండ్ మళ్ళీ యాడ్స్ నుంచి మళ్ళీ ఇలా డైరెక్టర్ గా ఎలా? ఫస్ట్ నుంచి ఇదే ఉండే. సో యాడ్స్ వాజ్ యాడ్ ఆన్ అంతే. అది ఎక్స్పీరియన్స్ కోసము అండ్ ఆ మూమెంట్లో అది చేస్తే బాగుంటుంది అనిపించింది. యాడ్స్ ఆ టైంలో చేసాను. దిస్ వాజ్ ఆల్ బిఫోర్ కోవిడ్ తర్వాత ఇంకా మూవీస్కి వచ్చేసాను. అసలు ఈ డైరెక్షన్, ఈ టీజర్ ట్రైలర్ చూసాక ఇది ఫస్ట్ సినిమాలా అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ. నిజంగా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చాలా బాగా చేశారు. టీమ్ సపోర్ట్ చాలా ఉండాలి ఫర్ మీ. అంత ఎక్స్పీరియన్స్ టీమ్ బ్యాకింగ్ ఉండడము, త్రినాథ్ గారు ప్రొడక్షన్ అండ్ కార్తిక్ గారు స్టోరీ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ నాగేంద్ర గారు, డేవ్స్ అండ్ ఉత్తర, ఆల్ ఆఫ్ దీస్ లైక్ టీమ్ వర్క్ ఇదంతా. లైక్ అండ్ ఎస్పెషల్లీ లైక్ ఆన్ స్క్రీన్, మనకు అదంతా ఆఫ్ స్క్రీన్, కానీ ఆన్ స్క్రీన్ వీళ్ళు పర్ఫార్మెన్సెస్ దే డెడికేటెడ్ అ లాట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ టు ద క్యారెక్టర్స్ అండ్ స్టోరీ. నేను ఎంత టార్చర్ పెట్టినా పాపం స్వీట్గా తీసుకున్నారే తప్ప ఏ రోజు అదే మీకు ఇందాక చెప్తున్నా కదా, కాంప్లికేషన్స్, షూటింగ్ వైజ్ కాంప్లికేషన్స్ అంతేగాని వేరే టార్చర్ ఏం లేదు పాపం. బట్ హీ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్స్. నేను ఇంకా వేరే విషయంలో టార్చర్ పెట్టలేదు, షూట్ కోసమే పెట్టాను అని. కన్సిడర్ ఇట్ టు బి టార్చర్. ఓకే, అది హి ఈస్ సెల్లింగ్ ఇట్ అంతే. ఒక సీన్ ని అన్ని టేక్స్ తీసుకున్నారంటే, ఒక షాట్ అన్ని టేక్స్ చెప్తున్నారంటే, అది మళ్ళీ ఎడిట్లో మేము చూసుకుంటే వీ విల్ బి ప్రెటీ మచ్ హ్యాపీ. ఓ ఓకే, అందుకే అన్ని టేక్స్ తీసుకున్నాను.
he know that thing, how to extract performance from the actor, so which is the best trait he have. Also after a point we start trusting that so much, ఒకసారి ఇలా మానిటర్కి వెళ్ళి చూసినప్పుడు that next time we don't have to run to the monitor every time. ఒక 3-4 ఎక్స్ట్రా టేక్స్ అయినా వీ విల్ డూ, అండ్ అది అయిన తర్వాత ఓకే చెప్తే వెళ్ళి చూడాలని లేదు, బికాస్ అంటిల్ హీ గెట్స్ ది అవుట్పుట్ వీ నో హీ వోంట్ స్టాప్. సో అక్కడ ఉంది అని తెలుసు కాబట్టి దట్ మేక్స్ అవర్ వర్క్ ఆల్సో ఈజియర్. ఎప్పుడైనా కోపం వచ్చిందా బాగా నిఖిల్ గారి మీద? వచ్చే ఉంటుంది కానీ చెప్పరు అంతే. లేదు. మీకు వచ్చిందా ఇంద్రరామ్ గారు? వచ్చిందా? వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది కదా. మీకు అసలు రాలేదు? చేతిలో ఓన్లీ నిఖిల్ గారు అలా లేకుండా ఏదైనా ఉంటుంది సెట్ లో. అబ్బా ఎన్నిసార్లు చేయమంటారు అని అది వస్తుంది బేసికల్ గా. ఇలా జస్ట్ ఆన్ హిమ్ అని అవ్వలేదు. సో బేసికల్ గా మేము కొత్త వాళ్ళం కాబట్టి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఆయన ఏమన్నా జేబులో చేతులు పెట్టేసుకుని వెళ్ళిపోవాలంట. మీకు అనిపించిందా నేను ఎక్కువ వెళ్ళి టార్చర్ చేసేస్తున్నాను అనిపించిందా? అంటే కావాల్సిన కాదు కానీ, బట్ సి కొన్ని నాట్ ఎవ్రీ డే, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ ఇప్పుడు నాకు కూడా అది అనుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆన్ స్క్రీన్ వీళ్ళు చేస్తున్నప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అది వర్కౌట్ అవుతుందా లేదా ఇంకోలా ట్రై చేద్దాం కొన్ని ఇన్సిడెంట్స్ అట్లుంటాయి. వాళ్ళకి ఏముంటుంది అంటే ఏంటి ఇతర ఎన్నిసార్లు చేస్తున్నారు ఏంటి అని. అండర్ పాస్ లో వాటర్ అక్కడ ఐ డోంట్ నో, హీ సా స్నేక్ విచ్ హీ డిడ్ంట్ టెల్ us, దే బోత్ న్యూ. అలా చాలా ఉంది. టనల్ లో షూట్ చేసేటప్పుడు టనల్ సెట్ ఉంది కదా, సో ఇలా వెళ్తే రీటేక్ అంటే ఇలా రివర్స్ లో వెళ్ళాలి, క్రాల్ చేసుకుంటూ 60-70 feet టనల్ అది. సో 5 members ఉంటే 5 members ఇలా రివర్స్ లో వి హావ్ టు స్క్రోల్ అండ్ గో బ్యాక్ ఇంకొక టేక్ అంటే. సో అప్పుడు చాలా అంటే మడ్ బ్రిక్స్ స్టోన్స్ అన్ని ఉంది కదా, సో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ వెరీ సఫోకేటింగ్ ఇన్ సైడ్. వి కాంట్ ఓపెన్ ద టనల్ ఇన్ బిట్వీన్ 60 feet ఉంది. సో అప్పుడు అది అవుట్పుట్ చూసాక వి ఫెల్ట్ ఇట్ వర్త్ ఇట్. యా, సో అప్పుడు ఇట్ విల్ బి ఫైన్. యా, చెప్తుంటే ఇంత కష్టపడ్డారు కాబట్టి అంత మంచి అవుట్పుట్ వచ్చిందని నాకు కూడా అనిపించింది. యా, వర్త్ ఇట్. ఓకే. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ లోకి బయల్ గారు ఎలా వచ్చారు? ఆడిషన్. ఓకే, బట్ ఐ వాస్ ద లాస్ట్ వన్ టు కమ్ ఇన్. ఓకే, మీరు ఫస్ట్ సైన్ చేసిన మూవీ ఇదేనా? ఇదే. ఓకే. అండ్ అలాగే టీజర్ అండ్ సాంగ్స్ కూడా కొన్ని 1 year బ్యాక్ అప్లోడ్ అయి ఉన్నాయి. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ అప్పుడు ఓకే మూవీ ఒకటి ఉంది చేస్తున్నాం, అందరం కొత్త వాళ్ళమే కదా తెలిస్తే బాగుంటది అని చెప్పి మీకు టీజర్ కూడా కాదు, అంటే ఒక సీన్ లో ఉన్న కంటెంట్ గ్లిమ్స్ లాగా చెప్పాము విత్ లిటిల్ కొంచెం ఎక్స్ట్రా షార్ట్స్ పెట్టేసి ఓకే చౌర్యపట్టమని ఒక మూవీ ఉంది, కాన్సెప్ట్ ఇది అని చెప్పడానికే చెప్పాము అది గ్లిమ్స్. అంటే ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది షూటింగ్ మొత్తం? రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ అండి. 2 months. యా. ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే గ్లిమ్స్ వచ్చిన 1 month బిఫోర్ అయితే యాక్చువల్గా గ్లిమ్స్ ముందు కాకినాడ వెళ్ళాం మేము. నేను గ్లిమ్స్ రిలీజ్ చేసే ముందు కాకినాడ వెళ్ళి అక్కడ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా షూట్ చేసుకుని తెలిసి అనే సాంగ్ కూడా అక్కడే షూట్ చేసుకుని వి కేమ్ బ్యాక్ అనమాట. ఆ తర్వాత ఆయన అన్నట్టు ఆడియన్స్కి మనం కొత్త వాళ్ళం కదా, ఫేసెస్ రిజిస్టర్ అయితే బాగుంటుంది కదా. అప్పటికే ఈ సాంగ్ ఒకటి వచ్చింది తెలిసిన బ్యూటిఫుల్ మెలోడీ, సో ఇది కూడా ఇస్తే వెళ్తుంది కదా స్లోగా అని చెప్పి ఒక కాల్ తీసుకుని ఆయన త్రినాథ్ గారు సో అప్పుడు రిలీజ్ చేశారు అనమాట. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తారు? ఆయన ముందే పానిక్ అయిపోతున్నారు, బాబు ఏమడుగుతారు? నిజంగా చెప్పాలి, ఓకేనా? సో ఇప్పుడు ఇంద్రరామ్ గారిని కార్తిక్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు రికమెండ్ చేశారని తీసుకున్నారా, లేకపోతే నిజంగా మీకు నచ్చి తీసుకున్నారా? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఏం లేనిది చెప్పరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటంటే సినిమా బాగుండాలంటే వాళ్ళ పర్ఫార్మర్స్ అందరూ బాగుండాలి, టెక్నీషియన్స్ కానీ. సో అట్లా మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం తన్ని కలిసాము. ఓకే వర్కౌట్ అవుతా లేదా అనే డౌట్లు ఇనిషియల్ మీటింగ్లో అర్థం కాలేదు నాకు కూడా, బికాజ్ నాకు కూడా ఫస్ట్ సినిమా కలిసి ట్రావెల్ చేసాము. నిఖిల్ గురించి ఈ మాట చెప్పాలి నేను. సో ఫస్ట్ కార్తిక్ కంటే ముందు నిఖిల్ కలిసాను. తర్వాత నేను కాదు, ఐఎమ్ ఓన్లీ డిఓపి, డైరెక్టర్ని కాల్ తీసుకుంటే యువర్ ఇన్ అని చెప్పి అన్నారు. సో నిఖిల్ నేను కలిసాం అనమాట. కలిసాక ఒక ఆడిషన్ చేసాం. అప్పుడు ఈయన సజెస్ట్ చేశారు కార్తిక్ గారికి, ఈ అబ్బాయి అయితే ఓకే అని. నాకు షూటింగ్ చేస్తుంటే మధ్యలో ఒకసారి చెప్పారు కార్తిక్, ఈ సినిమా యాక్చువల్గా నేను అతనికి ఇంకొక హీరో ఇచ్చాను, ఆల్రెడీ రెప్యూటెడ్ హీరో, ఇంకొక రెప్యూటెడ్ బ్యానర్ కూడా ఇచ్చాను అతనికి, బట్ ఆ వద్దు వీళ్ళతోనే వెళ్దాం, కొత్త వాళ్ళతో వెళ్దాం, కొత్త బ్యానర్ త్రినాథ్ గారితోనే వెళ్దాం అని చెప్పి నన్ను చూస్ చేసుకున్నాను. సో దట్స్ హౌ మా ఇద్దరికి ఒక బాండింగ్ అనమాట. అలా ఇంకా ఉంది, ఇంకా తర్వాత కూడా ఉంటుంది. యా.
అండ్ అలాగే ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసినటువంటి రాజీవ్ గారి గురించి మాట్లాడాలి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, దాన్ని మీరు ఎలా డిజైన్ చేశారు? అది ఒక లైక్ ఇప్పటివరకు ఇప్పటివరకు ఆయన చూసిన క్యారెక్టర్స్ లాగే లేదండి, అనుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన లైక్ మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ట్రీట్మెంట్. ఆయన కూడా ఇప్పుడు ఆయనకి చెప్పినప్పుడు ఆయనకి ఎగ్జైట్ అయ్యే చేశారు. ఏదో నేను ఊరికే చేసేస్తా వెళ్ళిపోతా 2 days షూట్ అన్నట్టు లేకుండా ఆయనకు నచ్చి బాగా ఇంప్రెస్ అయ్యి చేశారు ఆయన. అండ్ త్రూ అవుట్ మాకు ఇప్పుడు సార్ కొంచెం లేట్ అవుతుంది, ఈ షార్ట్కి ఇంత టైం పడుతుంది అంటే ఆయన డెఫినెట్లీ ఆయన మాకు నైట్ షూట్స్ ఉండేవి ఆయన కొంచెం. సో ఆ నైట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఓపిక్గా చేసేవారు. మాకు ఫుల్ డే షూట్, ఆయనకు నైట్ షూట్ ఉండి అలాంటి టైమ్స్లో కూడా వెరీ సపోర్టివ్ ఉండే ఆయన. క్యారెక్టర్ డిజైన్ కూడా ఆయన చాలా ఇంప్రూవైజ్ చేసి మాకు చాలా లైక్ కొత్తగా చూపించారు ఆ క్యారెక్టర్ని. థియేటర్ ఆర్టిస్ట్ కదా, బాగా ఇంప్రెస్ చేశారు. ఆయన ఈజ్ అ ఫన్నీ జోవియల్, చాలా కూల్ మ్యాన్. ఈ ఫిలిం బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన ఫిలిమ్స్ ఆయన ఎన్ని రీల్స్, డిజిటల్ ప్రమోషన్స్లో ఎంత అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారో మాకు తెలియదు. ఈ ఫిలింలో అయితే ఆయన పార్టిసిపేట్ చేశారు. హీ లవ్ ద క్యారెక్టర్, హీ వాచ్ ద ఫిలిం, హీ లైక్ ఇట్. అంటే ప్రతి సినిమాలో రాజీవ్ గారు చనిపోతారు, ఈ సినిమాలో కూడా అలా ఉంటుందా? చనిపోతారా? ఉంటారా? ఓకే ఓకే. అదేంటి అది వాళ్ళందరికీ ఒక హ్యాపీనెస్ థింగ్ అనుకుంటా, చనిపోతారా అని. అంటే మాక్సిమం ఆయన క్యారెక్టర్స్ అన్ని అలాగే ఉంటాయి. త్రూ అవుట్ ఈ సినిమాలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తను చనిపోతారు. స్ట్రాంగ్ క్యారెక్టర్ రాజీవ్ గారు. అంటే అలాగే పాయల్ గారు, మీరు సైన్ చేసిన ఫస్ట్ మూవీ ఇది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ మూవీ డబ్బింగ్ చేస్తా అని అనుకోలేదు ఫస్ట్ వచ్చినప్పుడు, బికాస్ మూవీ ఇది సైన్ చేసిందే ఒక ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అప్పుడు దిస్ మై ఫస్ట్ ఫిల్మ్. హైదరాబాద్ తెలీదు, ఇండస్ట్రీ తెలీదు. ఒక సిరీస్ చేశాను ఆహాకి, తరగతి గది. లేదు అదే చెప్తున్నా, ఐ హ్యావ్ నో క్లూ, నాట్ ఈవెన్ అ వర్డ్. తర్వాత ఐ డిడ్ అ సిరీస్ కాల్డ్ తరగతి గది దాటి, చిన్న సిరీస్, ఇట్స్ ఆన్ ఆహా. బట్ ఇమీడియట్లీ ఐ సైన్ దిస్ వన్. సో అప్పుడు అస్సలు నాట్ ఈవెన్ అ వర్డ్ ఐ న్యూ. సో అప్పుడు ఐ డబ్ ఫర్ దిస్ వన్ డే అనేది థాట్ కూడా లేదు, విష్ కూడా లేదు, బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ పాసిబుల్. తర్వాత వీ కెప్ షూటింగ్ ఫర్ ఇట్ సైమల్టేనియస్గా. ఇంకా 2 ఫిల్మ్స్ చేశాను, అది రిలీజ్ కూడా అయిపోయింది. సో అప్పుడు ఐ కుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ హౌ ఐ స్టార్టెడ్ హియర్, ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. And I moved to Hyderabad also. So everything happened with this project. పర్మనెంట్ ఇక్కడే ఉంటున్నారా? And previous project ki dub chesanu, ee project ki kuda dub chesanu. So that's చాలా తక్కువ టైంలో చాలా బాగా తెలుగు నేర్చుకున్నారు. అనుమత్యాలు బయటకు వస్తే అట్లా డబ్బింగ్ స్టూడియో నుంచి ఎప్పుడు అట్లా వింటే లేదు, బట్ వెరీ వెల్ డబ్. తను ఇంతకుముందు కూడా నేను కలిసాను, ప్రసన్న వదనం. ఎన్ని మూవీస్ చేసిన ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద వన్ ఐ సైన్డ్. దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆల్సో. ఆఫ్ కోర్స్ దిల్ సీ ద డిఫరెన్స్. దీంట్లోనే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన దానికి లాస్ట్ డేకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ లాంగ్వేజ్, ఇప్పుడు ఎన్ని మూవీస్ డబ్ చేసినా వీ నో ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ దట్ ఐ సైన్ ఫస్ట్. సో అండ్ అలాగే ఇది టీజర్ లాంచ్ జరిగినప్పుడు త్రినాథరావు గారు స్టేజ్ మీద ఒక హగ్ గురించి మాట్లాడారు. దీని గురించి లైక్ అంటే చాలా సరదాగా చెప్పారు, బట్ దీన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని థంబ్నెయిల్స్ వేసి కొంచెం తప్పుగా రాశారు. సో అవన్నీ మీరు అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? యాక్చువల్లీ ఇది అయింది కూడా ఆల్మోస్ట్ ఒక ఇయర్ అయిందా ఇప్పుడు. సో అప్పుడు నా తెలుగు కూడా ఇప్పుడున్నట్టు ఇంత బాగాలేదు. సో ఆన్ స్టేజ్ వాట్ ఎవర్ హీ వాస్ టెలింగ్ కొంచెం వర్డ్స్ నాకు అర్థం అవ్వలేదు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అవర్ ప్రొడ్యూసర్, వీ నో వాట్ హీస్ ఇంటెండింగ్ టు సే, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ బయట వాళ్ళకి అలా కనిపించింది అనుకుంటా. సో ఇట్ బికేమ్ ఎన్ ఇష్యూ, బట్ దర్ ఇస్ నథింగ్ అబౌట్ ఇట్. చాలా సరదాగా ఉంటారు, చాలా సరదాగానే ఆయన సరదాగానే అన్నారు. బట్ అది మీకు తెలిసిందేగా, మనోళ్ళు అదొకటే జూమ్ చేసి అక్కడ థంబ్నెయిల్ వేసి ముందుది వెనకది ఏం లేదు. అండ్ నాకు కూడా చాలా కాల్స్ వచ్చింది అండ్ ఐ డోంట్ నో వాట్ టు ఆన్సర్. ఐ సెడ్ నో, మై ప్రొడ్యూసర్, వి వర్క్ ఫర్ 2 years, ఏం లేదు. సో ఐ వాజ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్ ఏమైంది. దెన్ ఐ హాడ్ టు యాక్చువల్లీ ఆస్క్, is there anything that he said? No. And then I got the meaning also, because నాకేమైనా అర్థం కాలేదా అని. It was nothing, it was just బయట వాళ్ళకి ఎలా అనిపించింది అంటే. అప్పుడు మీరు చూస్తే పాయల్కి ఒక చిన్న బ్లాంక్ ఫేస్ ఉంటుంది, నన్ను అడుగుతుంది బేసికల్ గా వెనక్కి తిరిగి. అంత లేదు అంటే ఫుల్ తెలుగులో మాట్లాడారు, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా లేదు. సో లైక్ వాట్ ఇస్ హీ సేయింగ్. సో అంటే అలాగే ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది. వావ్,
Yeah. ఓకే We want rapid fire. ఫస్ట్ డైరెక్టర్కి అండ్ తర్వాత Yeah, హీరోకి తర్వాత ఎప్పుడు అక్కడి నుంచి Yeah, స్టార్ట్ చేయండి మీరు. ఓకే సో నేను కొంతమంది డైరెక్టర్స్ పేర్లు చెప్తాను వాళ్ళ పేరు చెప్పగానే టక్కున మీ మైండ్లో వచ్చేది ఏంటో చెప్పాలి ఓకే ఎస్ఎస్ రాజమౌళి గారు కన్విక్షన్. ఓకే అండ్ ఆయన చేసిన ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చింది ఇది నాకు ఆల్మోస్ట్ అన్ని ఇష్టం అండి. విక్రమార్కుడు, బాహుబలి. లైక్ విక్రమార్కుడు ఇస్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ డ్రామా కూడా చాలా బాగుంటుంది అందులో. ఓకే ఓకే అండ్ సుకుమార్ గారు సుకుమార్ గారు రైటింగ్ బ్రిలియన్స్. యా అండ్ పుష్ప 1 పుష్ప 2 రెండు చూసారా యా యా చూసాను. Okay, ఎలా అనిపించింది మీకు చాలా నచ్చింది. పుష్ప 1 ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బాగుంటుంది అది. ఓకే అండ్ పూరి జగన్నాథ్ గారు ఈజ్ అసలు ఆయన అంత ఈజీగా సినిమా రాయడము చేయడము అనేది సర్ప్రైజింగ్ అసలు. ఈవెన్ ప్రాసెస్ కూడా చాలా మంది చెప్తుంటారు. నేను ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదు, కలవలేదు అని చాలా మంది చెప్తుంటారు. ఆయనతో వర్కింగ్ ఈజ్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ అని. ఐ వాంట్ టు లైక్ ఎక్స్పీరియన్స్ దట్ సమ్ టైమ్. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఆయన స్టోరీస్ గురించి కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి అండ్ పాత పూరి జగన్నాథ్ లేరు, స్టోరీ ఇంకా డిఫరెంట్గా కావాలి అని చెప్పి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ డే బ్యాడ్ డే అండి. లైక్ ఆయన మళ్ళీ లైక్ ఐమ్ షూర్ విల్ కమ్ బ్యాక్ విత్ అ గుడ్ ఫిల్మ్. విజయ్ సేతుపతి గారితో చేస్తున్నారు. సో ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ అని కోరుకుంటున్నాను. అండ్ త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఎంటర్టైనర్. ఓకే శంకర్ గారు గేమ్ చేంజర్ శంకర్. లైక్ నాకు ఒకే ఒక్కడు చాలా ఇష్టం. లైక్ అది నేను ఇప్పటివరకు రిపీట్లో ఎన్నిసార్లు చూస్తున్నాను. సో ఆ డ్రామా, ఆ నువాన్సెస్ బాగా బిల్డ్ చేస్తారు అనిపిస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో ఆయన 2 ఫిలిమ్స్ కూడా ఫ్లాప్ అయ్యాయి అండ్ మిక్స్డ్ టాక్ వచ్చింది. అంటే ఇంతకుముందు శంకర్ కనిపించట్లేదు, ఆ ఫ్లేవర్ లేదు ఇప్పుడు ఆయన సినిమాల్లో అని. దాని గురించి ఏం చెప్తారు? అగైన్ పీపుల్ దే వాళ్ళు మళ్ళీ సినిమా డైరెక్ట్గా మీ విజన్ మీకు ఉంటుంది కదా అని మిమ్మల్ని పర్టికులర్గా నేను అంత వాళ్ళ గురించి మాట్లాడే అంత అయితే లేదండి ఇప్పుడైతే. ఇట్స్ టూ లైక్ ఐ లుక్ అప్ టు దెమ్. ఓకే అండ్ బుచ్చిబాబు గారు ఉప్పెన లైక్ అంటే రామ్ చరణ్ గారితో మూవీ వస్తుందంటే ఈవెన్ నేను కూడా ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఓకే అండ్ హీరోస్ గురించి మిమ్మల్ని అడుగుతాను. ఇంద్రరామ్ గారు, రామ్ చరణ్ గారు. ఆయన పర్సనల్ యాటిట్యూడ్, ప్రొఫెషనల్ కంటే పర్సనల్ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. ఓకే అండ్ ఆయన చేసిన ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చింది? రంగస్థలం, ఆరెంజ్. ఆరెంజ్ ఆల్సో ఐ లవ్. ఆరెంజ్. ఓకే అండ్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీ, ఐ లవ్ డైలాగ్ డిక్షన్. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిందేమో. ఇట్స్ అ బోన్ అనమాట. ఆయనకి మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఆయన చేసిన ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చింది? ఆయన చేసిన ఫిల్మ్లో ఇప్పటికీ నాకు సింహాద్రి అంటే గూస్ బంప్స్ వచ్చేస్తాను. మహేష్ బాబు గారు. హ్యాండ్సమ్, ఎవర్ గ్రీన్, చార్మింగ్ స్టార్. సో ఆయన్ని కలవాలని యాక్చువల్గా ఇది చిన్నప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇట్. చిన్నప్పుడు స్కూల్లో 8th క్లాస్ అనుకుంటా నిఖిల్తో ఫిలిమ్స్ అంటే ప్యాషన్ అని చెప్పేసి మా ఫాదర్ యాక్చువల్గా ఇక్కడ వేరే ఒక డైరెక్టర్ పరిచయం అయితే హైదరాబాద్ వచ్చి ఏదో ఫిలిం మహేష్ బాబు గారిది నడుస్తుంది 6th క్లాస్. సో దాంట్లో ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ ఉందంటే వెళ్ళేసి వస్తావా అంటే వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వస్తే ఇక్కడికి వస్తే బాగా వర్షం పడుతుంది. సో ఆ షూట్ క్యాన్సిల్ అయింది. నేను 10 days పర్మిషన్ అంటే స్పెషల్ రిక్వెస్ట్ లెటర్ రాసి రావాలి. స్కూల్కి బ్యాక్ వెళ్ళంగానే అందరూ చేసావా మహేష్ బాబు గారిని కలిసావా అని అంటారు. దాంట్లో మహేష్ బాబు ఫ్యాన్ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు కూడా దివ్యానే. తనకి ఇప్పుడు టచ్లో ఉంది. మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఏదంటే ఎక్కడుంటుంది ఆటోగ్రాఫ్ కలిస్తేనే కదా. అప్పుడు ఫోటోగ్రాఫ్స్ కాదు కదా, ఆటోగ్రాఫ్స్ కాదు. నేనే యువర్స్ లవ్లీ మహేష్ బాబు సైన్ పెట్టి ఇదే మహేష్ బాబు గారి సైన్ అని చెప్పి చూపించా. ఆ అమ్మాయి చూసుకుని ఇది కాదంటే ఇదే నువ్వు చూసుకొని నీకెలా తెలుసు. గూగుల్ కూడా అప్పుడు మనకి అంత కాదు కదా. సో అదే అంటే ఇచ్చాను. సో అది ఐ స్టిల్ రిమెంబర్ మహేష్ బాబు గారు అంటే నాకు అది గుర్తొస్తుంది ఫస్ట్. ఫేక్ సైన్ పెట్టి నేను ఇచ్చాను. ఓకే నైస్. అండ్ ఇప్పటికీ కలవలేదా మహేష్ బాబు గారు? కలవలేదు, కలుస్తాను కానీ ఈగర్లీ వెయిటింగ్. ఓకే ప్రభాస్ గారు. ప్రభాస్ గారు నాకు చాలా పర్సనల్గా ఇష్టం అనమాట. కలిసారా? కలవలేదు. రీసెంట్గా కలవటానికి ట్రై చేసా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
అయితే శ్యామలాదేవి గారు మీకు ట్రైలర్ చూపించా, షీ లవ్డ్ ఇట్. అంటే అమ్మ అందరూ ప్రభాస్ గారు లాగా ఫైట్లు చేసేయాలి, అది చేసేయాలని వెళ్ళిపోతారు, మీరు మాత్రం చక్కగా మీటర్లో చేసుకున్నారు. నాకు సినిమా ట్రైలర్ బాగా నచ్చింది, ఆర్ఆర్ బాగా నచ్చింది. ప్రభాస్ అన్న వస్తే ఖచ్చితంగా నేను ఫోటో ఇప్పిస్తాను, యూరోప్లో ఉన్నారంట, ఖచ్చితంగా ఫోటో ఇప్పిస్తానని ఆవిడ బయట ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని ఆవిడకి. షీ సో నైస్ ఆఫ్ దెమ్ అనమాట, సో గ్రౌండ్ టు ఎర్త్. అండ్ అల్లు అర్జున్ గారు డ్యాన్స్, ఆయన స్టైల్ చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారిని కలిసాను. కలిసారా? అంటే సినిమా పర్పసా లేకపోతే లేదు, పర్సనల్గా వేరే ఒక ఈవెంట్లో కలిసాను, బయట వేరే ఫ్యామిలీ ఫంక్షన్ దాంట్లో కలిసాను. మీకు ఏమైనా రిలేటివ్సా? లేదు కాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్? కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాదు, వేరే వాళ్ళ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అయితే మ్యూచువల్గా నన్ను కూడా ఇన్వైట్ చేస్తే అక్కడ. ఓకే ఓకే. నాట్ రిలేషన్. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచెస్ అంటే నాకు చాలా ఇష్టం, గూస్ బంప్స్ వస్తాయి. సో రీసెంట్గా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు కదా. అవును, తర్వాత ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఆయన ఎందుకు అంటే పొలిటికల్గా మాట్లాడలేదు, ఏదన్నా ఒకటి అనుకుంటే మనం ఒక పాత్ చూస్ చేసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, విన్స్ లాస్ కూడా కామన్, గెలుస్తాం గెలకపోస్తాం, బట్ దానికే స్టిక్ ఆన్ అయ్యి మనం ముందుకెళ్ళాలి కదా. సో ఆ మైండ్ సెట్ నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన చేసిన ఫిల్మ్స్ మీకు బాగా నచ్చింది? ఇప్పటికి కూడా నాకు ఖుషి ఒకటి, తీన్మార్ ఒకటి చాలా ఇష్టం. తీన్మార్ ఎందుకు అండర్ రేటెడ్ అనిపిస్తుంది, దాంట్లో మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. నైస్. అండ్ అలాగే పాయల్ గారు మీకు చాలా మంచి ఆన్సర్స్ వచ్చేసింది. ఓకే, నేను హీరోయిన్స్ గురించి అడుగుతాను. అయ్యో ఓకే ఓకే, రష్మిక గారు ఏం చెప్పాలి? వాట్ ఐ లైక్ అబౌట్ దెమ్ అన్న, వెరీ హార్డ్ వర్కింగ్. బికాస్ నేను మోడలింగ్ డేస్ అప్పుడు వీ హ్యావ్ వర్క్ టుగెదర్ అండ్ ఐ నో షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. హర్ మదర్ ఇస్ విత్ హర్ ఆల్ ద టైమ్. సో ఆ సపోర్ట్ ఉన్నప్పుడు షీ మేక్స్ యూస్ ఆఫ్ ఇట్ ద బెస్ట్ అండ్ షీ రియలీ వర్క్స్ హార్డ్. సో పర్సనల్గా మీకు పరిచయం కూడా ఉందా రష్మిక? వి వేర్ ఇన్ టచ్ బ్యాక్ దెన్ బికాస్ వి వేర్. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేదు, అంటే జస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంతే. ఎలా ఉండేది మీ మోడలింగ్ డేస్? Modeling days was really good because we were in Bangalore. She is from Coorg, I'm from Bangalore, but we both went to Bangalore for modeling. So అండ్ అనుష్క శెట్టి, she's from my place, she's from Bangalore. I really like that lady. And anta ippudu వాళ్ళు చూస్ చేసే స్క్రిప్ట్ చెప్తారు కదా, ఇలా అరుంధతి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ దిస్ థింగ్ బాహుబలి, బట్ దీనికి ముందు చేసిన నాగార్జున గారితో చేసిన మూవీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇఫ్ షీ డస్ ఎనీథింగ్ హాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ ఆర్ గ్లామర్, ఇట్ స్టిల్ లుక్స్ రియలీ గుడ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. yes. So when she does glamorous things, it doesn't look obscene. That is what I really like. It's how you carry yourself. ఆవిడ చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన ఫిలిం? అరుంధతి. బాహుబలి కూడా ఉంది, బట్ అరుంధతి is too good. ఓకే. అండ్ అలాగే కీర్తి సురేష్, I've not met her personally, but I've heard a lot of things from her because Tamil lo work చేసేటప్పుడు team same undindi. She's also hardworking. Mahanati is one of the movies which makes me want to do more movies. అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు దొరుకుతుంది అని విల్ బి వెయిటింగ్. షీ హస్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, బట్ అలాంటి ఫిల్మ్ ఎవ్రీబడి వోంట్ గెట్ ఇట్. అండ్ ఫర్ హర్ ఆల్సో మాక్సిమం ఆల్ టైమ్ ఫేవరెట్ కీర్తి సురేష్ మూవీ ఏదైనా ఉంది అంటే అది మహానటి. ఇప్పుడు ఒకరి క్యారియర్లో 2-3 ఫిల్మ్స్ అలా వస్తుంది, ఒక్కటి వస్తే కూడా యు ఆర్ వెరీ లక్కీ, బట్ ఒక్కరి నేమ్ వచ్చినప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ వన్ పర్టికులర్ మూవీ, దట్స్ స్టిల్ అ సక్సెస్. ఓకే. అండ్ అలాగే శ్రీలీల గారు, I don't know her personally. Movies ante chaala baagundi and dance is also very very good because Bangalore కదా? Yes, అవును. No, I think she's a Telugu speaking girl, but Bangalore lo she was there for a bit anukunta, that's all. So she did a couple of Kannada films, but I don't think she's from Karnataka. Actually they have a college in Nellore, వాళ్ళ తాతగారు. Oh, అవునా? So she's a Telugu girl. She's a Telugu girl. I've only known her from her films and she dances really well. Sorry, Onguru. Okay. And Nayanthara garu, I love her. See, ఎవరి పేరు చెప్పినా, ఈవెన్ హీ వాస్ టెలింగ్ పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పినప్పుడు హీ గేవ్ అ డిస్క్లైమర్ పొలిటికల్ గా కాదని, బికాస్ పీపుల్ టేక్ ఇట్ రాంగ్ అండ్ రైట్. ఒక పర్సన్ ఉంటే దెర్ ఆర్ పీపుల్ హూ లైక్ దెమ్, దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ లైక్ దెమ్. నయనతార గారి గురించి కూడా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ ఐ పర్సనలీ లవ్ హర్ బికాస్ ఒక రోజు ఐ సా దిస్
clip of her being an anchor in a TV show. ఇలా మ్యూజిక్లో యూ కెన్ కాల్ అండ్ టెల్ ఏ పాట కావాలని, అప్పుడు షీ వాజ్ వర్కింగ్ దర్. ఆ వీడియో చూసినప్పుడు షీస్ కమ్ అ లాంగ్ వే. లైక్ నో మ్యాటర్ ఏం మిస్టేక్స్ చేసినా ఇప్పుడు యూ కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ షీస్ కమ్ అ లాంగ్ వే. అండ్ I think I can relate a lot to that because I've started from basic modeling. I've gone for ads which paid me 5,000 a day. Akkad nunchi start chesanu kabatti it's very very personal how she has improved herself, hair, makeup, presentation, what she talks, learning the language. Malayalam, she's from Kerala, and how she speaks Tamil, how she's on screen. Okkoka movie ki improvement untundi, the way she's seen on screen. That is unless you want to improve yourself continuously, that doesn't come. Anta changes. అండ్ అలాగే సాయి పల్లవి గారు, Again, personal ga teliyadu, but movies I really like the way she performs. ఫిలిమ్స్ లో బాగా నచ్చిన ఫిలిం అంటే Fida, Fida, her performance also, and also the film, I really love the film. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏప్రిల్ 18th మూవీ రాబోతుంది, సో మీకు మంచి ఫీడ్బ్యాక్ రావాలి, మీ సినిమాని ఆడియన్స్ బాగా ఆదరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.